టిఆర్ ఆంజనేయులు జనసేన సభ్యుని మచిలీపట్నం. మరి ఈ రోజున మనకి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కానీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కానీ 7 నియోజకవర్గాల్లో మచిలీపట్నం రీజన్లో మా సభ్యులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ గత 3 నెలల నుంచి పడిన కష్టం మనం ఈరోజు 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి మన దేశానికి సంబంధించిన ఎన్నిక, ఆ సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన అవుట్పుట్ ఈ రోజున మెస్మరైజింగ్గా ఉంది. ఇది కళా నిజమా అన్నట్టు శాస్త్రవేత్తలు సైతం, అంటే రాజకీయ ఉద్దండులు సైతం నోరు వెళ్ళబెట్టే అవుట్పుట్ అనేది ఈ రోజున ప్రజలు మనకి పట్టం కట్టిపెట్టారు. ఎందుకు కట్టబెట్టారంటే ప్రజలు ఎప్పుడు కూడా అమాయకులు కాదు, తెలివి తక్కువ వారు కాదు. అబ్జర్వేషన్ అనేది అకౌంటబిలిటీతో సంబంధం, రిలేషన్ అనేది ఎప్పుడు నాయకత్వానికి ప్రజలకు ఉన్న అనుసంధానం ఏంటంటే, మీకు అవకాశం ఇచ్చారు, మీరు దాన్ని నిరూపించుకోవాలి. అవకాశం ఇచ్చారు కదా అని మన మీద నుంచుంటే ఈ రోజున రాష్ట్రానికి సంబంధించిన అధినాయకులు ఎలా ఉండాలి, ఎలా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఎలా ఉంటే రాష్ట్రం అధోగతి పాలైపోతుంది అనే విషయం మనం లాస్ట్ ప్రభుత్వంలో నేర్చుకున్నాము. పబ్లిక్ కూడా చాలా రెస్పాండ్ అయ్యారు. అట్ ద సేమ్ టైం వచ్చి ఇంతకు ముందు ఎలక్షన్కి ఇప్పుడు ఎలక్షన్స్కి వేరియేషను సచ్ ఏ లాట్ ఆఫ్ డిస్పారిటీ ఏమిటంటే, నాన్ లోకల్ అంటే ఎన్ఆర్ఐస్ అనమాట, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అండ్ నాన్ రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ ప్లెంటీ ఓటింగ్ అనేది ఒక పర్సన్ 1 lakh ఖర్చు పెట్టుకుని